హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు పావు బాజీ చేయాలనుకుంటున్నాం. దీంట్లోకి కావాల్సిన ఐటమ్స్ ఇవి. అయితే దీంట్లోకి బటర్ కూడా అవసరం. ఈ కాయగూరలు చూశారు కదా, అవి. అయితే దీంట్లోకి బ్రెడ్ అనేది, ఈ పావు బాజీకి మెత్తటి బ్రెడ్ దొరుకుతుంది. బన్నులు ఇవి కూడా తెచ్చుకోవాలి. ఇవి ఉంటే చాలు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ కొంచెం వాటర్లో కుక్కర్లో ఈ మనము క్యాలీఫ్లవరు, మళ్ళీ అంటే పొట్టు తీసి కోసిన ఆలుగడ్డ కూడా వేసుకోవాలి. ఇది క్యారెట్, పొట్టు తీసి శుభ్రంగా కోసి ఈ ముక్కలు కొంచెం పెద్దగా ఉన్నా పర్వాలేదు, అన్నీ ఉడికిపోవాలి. మనకు కుక్కర్లో అయితేనే చక్కగా ఉడికిపోతాయి అన్నమాట. ఇవి మాత్రమే ఉడికించుకోవాలి. కుక్కర్లో ఏం వేసానో అవి అంతే. ఒక 2 విజిల్స్ పెడితే చాలు, చక్కగా ఉడికిపోతాయి. ఇది కొత్తిమీర, కొంచెం ఉల్లిపాయలు, బఠానీ, మరి క్యాప్సికము, టమాటా ఇవి కోసి పెట్టుకోవాలి. ఇది పావు బాజీ మసాలా పౌడరు. ఇవన్నీ ఒక నిమ్మకాయ అంటే సగం ఉంటే చాలు. ఇవన్నీ మనం రెడీ చేసుకునే లోపు ఇది ఉడికిపోతుంది. కొంచెం వాటర్ వచ్చింది చూడండి. వాటర్ వచ్చినా కూడా వేస్ట్ ఏం కాదు. మనం ముందుగా ఈ వేసుకున్నాక తర్వాత లాస్ట్ కొంచెం కొంచెంగా వాటర్ కూడా వేసి వాడుకోవచ్చు. అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ తర్వాత ఉల్లిపాయ చక్కగా వేగనివ్వాలి. మనకు ఎలా అంటే మేము తిని రుచి చూసినాక వీడియో నేను పెడతాను కదా, ఎంత టేస్టీగా వచ్చిందంటే మనం బయట ఎక్కడ కొన్నా కూడా ఇంత టేస్ట్ ఉండదేమో అనిపించింది. అంత బాగుంది. మేము ఎప్పుడో చాలా నాళ్ళ కిందట మేము హైదరాబాద్లో బాల్నగర్లో మేము ఇలాంటి పావు బాజీని ఫస్ట్ టేస్ట్ చూసాం. ఇలా మనం ఒక్కొక్కటిగా వేసుకోవాలి. నేను వేస్తున్నది చూపిస్తున్నా, అవి అలా వేస్తూ ఉండాలి. క్యాప్సికమ్ తర్వాత బఠానీ, ఇలాగా రకరకాలుగా చాలా రుచిగా ఉన్నది. ఆ రుచి మళ్ళీ నాకు ఈరోజు కనిపించింది. అంటే దాదాపు 30 years 40 years దగ్గర మేము తిన్న రుచి అన్నమాట. చాలా టేస్టీగా అయింది. తర్వాత కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకోండి పేస్ట్, ఎందుకంటే చప్పచప్పగా అనేది ఉండదు, చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత కొంచెం పసుపు. నేను వేసే కూరగాయలన్నీ గమనించాలి. తర్వాత టమాటా. నేను చెప్పలేదన్నద్దు, మీరు వేసే విధానాన్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. చక్కగా బాగా కలియబెట్టుకోవాలి. మనకు అంటే నూనెలనే ఉడకాలి సాధారణంగా ఇది. తర్వాత కొంచెం కొత్తిమీర, ఇవన్నీ వేసి ఉడికించుకోవాలి. తర్వాత మనము బాయిల్ చేసుకున్నాం కదా, ఉడికించుకున్న ఆలు, మరి ఇవన్నీ కూరగాయలు అవన్నీ ఇలా కొంచెం జల్లిగట్టితో ముందు వేసుకోవాలి. నూనెలో కొంచెం మగ్గాలన్నమాట. ఆలు కొంచెం అలా గరిటితో అనుకుంటే చక్కగా కలిసిపోతుంది, మెత్తగా అయిపోతుంది అన్నమాట. అలాగా చక్కగా కొంచెం నొక్కి పెట్టి స్పూన్తోని, కర్ర స్పూన్ కదా, చక్కగా నొక్కి పెడితే మొత్తం కలిసిపోతుంది. మనకు బయట కొన్నట్టుగానే ఉంటుంది. ఇంకా టేస్ట్ అయిందండి, నమ్మండి మీరు. అసలు ఎంత బాగొచ్చిందని మేమే ఆశ్చర్యపోయినాం. తర్వాత కారం, మనం మరీ ఎక్కువ కారం వేసుకోకుండా ఓ మాదిరిగా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత కొంచెం సాల్ట్. నేను ఉడికించేటప్పుడు కూడా అందులో కొద్దిగా సాల్ట్ వేసాము. తర్వాత ఇది పావు బాజీ మసాలా కొంచెం వేసుకోండి. ఇలాగా దాదాపు 10 మంది ఈజీగా ఇంట్లో తినవచ్చు. ఇది కలర్ కోసం కొంచెం పప్రికా కారము, టేస్ట్ కూడా బాగుంటుంది వేస్తే. మీకు నచ్చితే కొంచెం రంగు కూడా వేసుకోండి, ఫుడ్ కలర్. అంటే మనకు బయట రెస్టారెంట్లో తిన్న కలర్ కనబడాలి అంటే కూడా అలాగే చేయాలన్నమాట. కొంచెం మనం వాటర్ వచ్చేసింది కదా, మరి కుక్కర్లో వాటర్ని కొంచెం అలా కొంచెం కొంచెంగా పోస్తూ ఇందులోకి కలియబెట్టాలి. చక్కగా ఉడికిపోయి చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం బటర్ వేసుకోండి. వీలైతే మీ ఇష్టం, ఎంత ఎక్కువ వేసుకోవాలి అనుకుంటే ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చు, బాగుంటుంది. దీంట్లోకి ఇది కలర్ వేసిందండి మరి మా అమ్మాయి. అయితే కలర్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే వద్దు. ఫుడ్ కలర్ అన్నమాట. తర్వాత ఇంకా అయిపోయినట్టే పూర్తిగా. కొంచెం కొత్తిమీర పైన జల్లుకోవాలి, అయిపోతుంది. ఇలా చేసుకుంటే మనం ఇంట్లో 10 మంది తినొచ్చు. బయట మనము ఖర్చు అంటే 2 తినే ఖర్చుకి మనం ఇంట్లో 10 మందికి చేసుకోవచ్చు ఆరోగ్యంగా, మంచిగా చక్కగా. అయితే దీంట్లోకి 2 బన్నులు ఇట్లా ఉంటాయి కదా, అలా బన్నులు తీసుకోండి. మెత్తటి స్పాంజ్ బన్నులు చాలా బాగుంటాయి. ఎంత బాగుంటుందో, మనకు బయట రెస్టారెంట్ల కన్నా చాలా బాగుంటుంది. కొంచెము ఈ బన్నులకి మనము బటర్ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పేనం మీద పెట్టి వేసుకోవచ్చు, కానీ చాలా పొగలు ఆవిలు ఎక్కువ వస్తాయి అట్లా పెట్టుకుంటే.
ఇలా పెట్టుకోవడంలో ఏంటంటే కాలుతున్నంతసేపే పొగ ఆవిర్లు అనేది వస్తాయి, తర్వాత రాదు. మనం పేనంకు బటర్ వేసి పెడితే బాగా పొగలు ఎక్కువ వస్తాయి తప్ప ఏం లేదు. ఇలా పెట్టుకున్నాం అనుకోండి పూర్తిగా మనకు బన్నుకే ఇంకిపోతుంది మనకు బటర్ అనేది. చక్కగా పెట్టుకొని ఎంత అసలు మేమైతే చాలా ఇష్టంగా చాన్నాళ్ళ తర్వాత నేను ఒక మంచి ఫుడ్ తిన్నా అనిపించింది. అంటే పావు బాజీ. నాకు హైదరాబాద్లో కూడా ఇంత రుచికరమైంది నాకు దొరకలేదు. ఇక్కడ మా అమ్మాయి చేసింది చాలా నచ్చింది, చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. బయట కొనడం ఎందుకులే అనుకుంటే ఇంట్లో చాలా సింపుల్. ఒక పావు బాజీ మసాలా ఉందంటే మనం ఈజీగా చేసుకోవచ్చు. ఈ బన్నులని అలా పేనం మీద అంటే ప్యాన్లో పెట్టి కొంచెం అటు ఇటు వేడి చేసుకోవాలి. చేసుకొని ఇంకా మనము దాన్ని గార్నిష్ చేసుకోవడమే మొత్తం అలా పెట్టేసి. ఇలా చేసుకొని తినండి, ఎంత బాగుంటుందో, చాలా రుచి. ఇలా మేము మాకు సరిపోయింది, ఇంకా మిగిలిందండి కర్రీ మనకు మళ్ళీ ఇంకా 2-3 తినేలాగా. అందుకే నేను ఒక 10 మందికి సరిపడా అయింది అని చెప్తున్నా. చక్కగా చేసుకోవచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు. బయట రెస్టారెంట్లో రేట్ ఎక్కువ, అంత ఎలా చేస్తారో తెలియదు మనకు. రుచిగా మరి శుభ్రంగా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. జస్ట్ కూరగాయలు మాత్రమే దీనిలోకి కావాల్సింది. మనం ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నాకు భలే నచ్చింది, మా మనవాడికి కూడా చాలా నచ్చింది. అసలు నాకు ఎప్పటి నుంచో చాలా ఇష్టము. కానీ మరొకసారి ఇలాంటి అద్భుతమైన రుచిని నేను తిన్నా, చాలా సంతోషం అనిపించింది. అబ్బో ఎంత బాగుందో రుచి. తిన్నాకనే నేను వీడియో చేశాను, పెట్టాను, అప్లోడ్ చేశాను అన్నమాట. మా మనవాడికి కూడా చాలా నచ్చింది. ఇలా చేసుకోండి. మీకు కావాల్సినంత బటర్ వేసుకోండి, అదేం లేదు. నేను కొద్దిగా వేసాను అన్నమాట, మరీ ఎక్కువ వేయకుండా. థ్యాంక్ యూ సో మచ్.